చర్లలో తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి చంద్రబాబు 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రధాన సెంటర్లో కట్టిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీనిపై తెలుగుదేశం జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కావాలని చించేయడంపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో కూటమి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు నిన్న అర్ధరాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వాటన్నింటినీ కూడా చించివేయడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే కూడా ఆ ఫ్లెక్సీలన్నీ కూడా బస్ స్టాండ్ సమీపంలోని ప్రాంతంలో ఆ ఫ్లెక్సీలు కూడా కడతం కూడా జరిగింది. ప్రత్యేకంగా జనసేన టీడీపీకి సంబంధించిన ఫ్లెక్సీలు మాత్రమే చించారు. మిగిలిన ఫ్లెక్సీలన్నీ కూడా యథావిధిగా ఉన్నాయని ఎవరైతే టీడీపీ శ్రేణులు జనసేన శ్రేణులు చెప్తున్నారో ఖచ్చితంగా ఇదంతా కూడా వైఎస్ఆర్ పార్టీ వారే చేశారని చెప్పి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఇటీవల అక్కడ నందిగామ నియోజకవర్గంలో భారీ విజయంతో అక్కడ తంగిరాల స్వామి విజయం సాధించింది. ఆ విజయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకే ఇటువంటి దొంగలకు పాల్పడుతామని చెప్పారు. ఏదైతే జరిగిన ఘటన మీద కూడా మొత్తం కూడా పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. టీడీపీ శ్రేణులు చెప్పేది ఒకటే, అనవసరంగా కావాలని చెప్పి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే ఉధృతి చోటు చేసుకునే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇటువంటి వాటిని ఆదిలోనే తుంచేయాలని చెప్పి పోలీసులు కూడా వాళ్ళంతా విజ్ఞప్తి కూడా చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ చిన్న చిన్న విషయాలే గాలి వల్ల మరి పెద్ద విషయాల వరకు వెళ్తాయని చెప్పి కూడా టీడీపీ శ్రేణులు జనసేన నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని దీనికి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు అయితే తీసుకోవాలంటున్నారు. ఎందుకంటే వాళ్ళు గెలిచి మేము విజయంలో ఉన్నాము, వాళ్ళేమో ఓడిపోయి ఇటువంటి దొంగలకు పాల్పడుతున్నారని చెప్పి ఈ టీడీపీ జనసేన కార్యకర్తలు అయితే చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.